అందుకే చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ 20 రోజుల్లో జరిగిన సంఘటనలు చూస్తే బాలికని గర్భవతిని చేసిన టీడీపీ కార్యకర్త శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస, కృష్ణా జిల్లా గుడివాడ రైలుపేటలో చిన్నారి మీద 5 ఏళ్ల చిన్నారి మీద లైంగిక దాడి, అనకాపల్లి జిల్లా యలమంచిలి ఏటుకొప్పాకలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు, ఇంటి సమీపంలో ఆడుకున్న బాలిక మీద లైంగిక దాడి, బిస్కెట్ క్లాస్ చూపి 8 ఏళ్ల చిన్నారి మీద అఘాయిత్యం. ఇలా చూస్తుంటే చదువుతూ ఉంటే ఇవన్నీ సంఘటనలే. అంతెందుకు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి శవాల ఆచూకీ, మృతదేహాల ఆచూకీ లభ్యం కాని కేసులు ఎన్ని చెప్పండి మీరు? మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. అరికట్టడానికి మీరు తీసుకున్న అతి గట్టి గొప్ప చర్యలు ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో దిశ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం కేంద్రంలో పాస్ కాకపోయినా ఇక్కడ దాన్ని అమలు చేస్తూ ఉంటే ఆ స్ఫూర్తిని దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా ఫోన్లో చిన్న మెసేజ్ ఇస్తే పోలీసులు సకాలంలో తక్షణమే అక్కడికి అటెండ్ అయ్యే విధానం తీసుకొస్తే ఎత్తిపడేశారు రాజకీయాల కోణంలో చూసి. మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎవడో అడగకూడదు, అడిగితే కేసులు పెడతాం, విధ్వంసం సృష్టిస్తాం, సోషల్ మీడియాలో వెంటాడి వేధిస్తాం. ఇవాళ సోషల్ మీడియా గురించి ఆయన చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో వేధింపుల గురించి. మీకు గుర్తుంటే ఎన్నికల ముందు గుడివాడలోనో ఎక్కడో ఆ బాపట్ల ఆ ప్రాంతంలోనో ఒక మహిళ తనకి పట్టా వచ్చిందని ఆనందంతో టీవీలతో మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంత దుర్మార్గమైన ట్రోల్స్ చేస్తారు వీళ్ళు. ఆయన ఇప్పుడు వచ్చి ఒక పక్క సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తూ, అది కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని, ఆ కార్యకర్తల మీద కేసులు పెడుతూ, వేధింపులు చేస్తూ, భయానికి గురి చేస్తూ, ఇంకో పక్క తనకు నచ్చినట్టుగా తమ వాళ్ళందరినీ కాపాడుకుంటూ, అసలు ఏం భాష? జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో నేను నెక్స్ట్ టైం కార్యకర్తల్ని బాగా చూసుకుంటాను, ఇంకా వాళ్ళని విస్మరించను, జగన్ 2.0 2.0 వెర్షన్ చూస్తారు మీరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు, ఆ 2.0 వెర్షన్ అంటే జనం ఇంకా భయభ్రాంతులు అయిపోతున్నారు, ఆ భయభ్రాంతుల్లో తప్పులు చేస్తారు ఇంకా అన్నాడు. ఎవరు? మీరు. జగన్ గారు మళ్ళీ వస్తానన్న ఒక్క మాటకే మీరు కంగారు పడిపోతున్నారు.